భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చంద్రమౌళి అనే వ్యక్తి పొలంలో వరి కొయ్యలను కాలపెడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఆ దారుణాన్ని చూసి స్పృహ కోల్పోయిన భార్య భాగ్య చికిత్స పొందుతూ మృత్యు ఒడికి చేరుకున్నారు. భాగ్య అప్పటికే ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురయ్యారు. ఆమెను చెట్టు కింద కూర్చోబెట్టి కుమారుడు భాస్కర్ తాగునీరు తీసుకురావడానికి ఇంటికి వెళ్లారు. తాను తిరిగి వచ్చేలోపే చంద్రమౌళి మంటల్లో చిక్కుకుని సజీవ దహనమవడం, భాగ్య సొమ్మసిల్లిపోవడం జరిగాయి. ఉదయం పనులకు వెళ్లిన వారు సాయంత్రం విగత జీవులుగా మారడంతో గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఘటనాస్థలికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రైతులు వరి పొలాల్లో గడ్డిని కాల్చవద్దని ఎమ్మెల్యే సూచించారు. రైతు సోదరులందరూ కూడా మీరు ఇలాంటి విషయాల్లో కరెంటు వాళ్ళ తప్పిదమైతే కరెంటుల మీద నష్టపరిహారం వేసి రైతులకు అందించే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క పొలాలు కాలబెట్టేటువంటి ఆలోచన చేయకూడదు. రోటరీతో దున్ని ఆ యొక్క మక్క కర్రలు కానీ, తర్వాత మిర్చి కర్రలు కానీ, ఇంకా ఇతర పొలంలో ఉన్నటువంటి వరిని కూడా ఏదైతే తడిచినప్పుడు రోటరీ ద్వారా దున్నితే అది ఎరువుగా మారి పొలంకు పాటయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ భూమి రసాయనం పెరిగి ఇంకా రైతుకు లాభం జరుగుతుంది. ఆ ఆలోచనలో ఉండాలని రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.